protozoa and some algae. Some of these microorganisms are shown in the figure 2.1, 2.4 to 2.5. చూద్దాం ఏంటది. BF first bacteria, BFలో B fungi, next fungi, protozoa, algae. ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే బ్యాక్టీరియా కిందకి ఏమొస్తాయి, వాడు మన అదృష్టం పేర్లు ఏమి ఇవ్వలేదు. ఓకే, ఫంగై కిందకి ఏమొస్తాయి, ప్రోటోజోవా కిందకి ఏమొస్తాయి, ఆల్గే కిందకి ఏమొస్తాయి, ఇవి గుర్తుపెట్టుకోవాలి. బ్యాక్టీరియా జస్ట్ పిక్చర్స్ ఇచ్చారు. ఫంగై దేంతో ఉంటుందంటే బ్రెడ్ మోల్డ్. బ్రెడ్తో మనం ఫన్ చేయొచ్చు, డిఫరెంట్ షేప్స్లో కట్ చేయడం, ఫ్లవర్స్లా చేయడం, డిఫరెంట్ రెసిపీస్ చేయడం, అలా గుర్తుపెట్టుకోండి. ఫంగై, బ్రెడ్ మోల్డ్. రెండోది ఒకటి పెన్సిలియం. పెన్సిల్తో మనం ఫన్ డయాగ్రామ్స్ వేయచ్చు. పెన్సిల్తో ఫన్ డయాగ్రామ్స్ వేయచ్చు. బ్రెడ్తో ఫన్ చేయొచ్చు, రైట్. పెన్సిల్తో ఫన్ చేయొచ్చు. ఆస్పర్గిల్లస్ అనేది కూడా ఒక ఫంగై. ఒక ఆస్పిరెంట్ లైఫ్ ఎలా ఉంటుందంటే అందరూ ఫన్ చేస్తారు మనల్ని, అలా గుర్తుపెట్టుకోవడానికండి అంతే. ఆస్పర్గిల్లస్ అంటే ఆస్పర్గిల్లస్ అనేది ఒక ఫంగై. పెన్సిల్తో ఫన్ చేయొచ్చు. పెన్సిలియం అనేది ఒక ఫంగై. మోల్డ్ అనేది ఒక ఫంగై. బ్యాక్టీరియా బిఎఫ్ అయిపోయింది. నెక్స్ట్ బిఏ, ప్రోటోజోవా. ప్రోటోజోవా అంటే ఏపీని ఫోటో తీస్తే చాలా బాగుంటుంది అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ప్రోటో అంటే ఫోటో, ఏపీ అంటే అమీబా, పారామిషియం. ఏపీని రియల్గా చూడడానికన్నా ఫొటోస్లో బాగుంటుంది, అలా గుర్తుపెట్టుకోండి. ప్రోటోజోవా అంటే అమీబా, పారామిషియం. ఏపీని ఫోటో తీస్తాం. ఓకే, ఇంకా లాస్ట్ పిఏ, ఆల్గే. అక్కడ మనకి ఫోటో అన్న తర్వాత మనకి ఏపీ గుర్తు రావాలి. ఓకే, ఫోటో అన్న తర్వాత ఏపీ గుర్తు రావాలి. ఆల్గే స్లమైడోమోనస్, స్పైరోకైరా. ఆల్గే అంటే
Chlamydomonas. ఓకే. గే అంటే మనకు తెలుసు కదా, 0.5 అంటాం కదా, అలా వాళ్ళు దో అని గుర్తుపెట్టుకోండి. అంటే మేలు ఫీమేల్ రెండు కలిసి ఉంటారు అన్నట్టు కదా. ఇది ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయడానికి కాదు, జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి అంతే. ఆల్గే Chlamydomonas రెండు ఉంటుంది, 2 క్యారెక్టర్స్ ఉంటుంది, ఒక్కరిలో ఉంటుంది. సో ఇలా గుర్తుపెట్టుకోండి, Chlamydomonas. మోనో అంటే 1 కదా, డో అంటే దో 2. ఆల్గే స్పైరోగైరా. వాళ్ళే చాలా ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉంటారు గే వాళ్ళు. స్పై అంటే స్పర్మ్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అంటే అబ్బాయిలు మేల్స్గా మాత్రం ఆ పెయిన్ అంతా చాలా ఘోరంగా ఉంటుంది. సో మనకి ఆల్గే అంటే Chlamydomonas గుర్తు రావాలి. తర్వాత స్పైరోగైరా గుర్తు రావాలి. ఫోటో అంటే ఏపీ గుర్తు రావాలి. అమీబా, పారామిషియం, బ్యాక్టీరియాకి జస్ట్ పిక్చర్స్ ఇచ్చేసాడు. ఫంగై. మన ఫన్ దేంతో చేస్తాము అంటే బ్రెడ్తో, పెన్సిల్తో. తర్వాత ఆస్పిరెంట్స్ లైఫ్ అంటే అందరికీ ఫన్. ఆస్పర్గిల్లస్ రైట్. ఇక్కడ వైరస్ ఆర్ ఆల్సో మైక్రోస్కోపిక్. వైరస్ని కూడా మనం డైరెక్ట్గా చూడలేం, అది కూడా మైక్రోస్కోప్ ద్వారానే చూడగలం. బట్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ మైక్రో ఆర్గానిజమ్స్. కానీ అదర్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏంటి, బిఎఫ్పిఏ ఉండే క్యారెక్టర్స్తో వైరస్కి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో దాన్ని మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్గా కన్సిడర్ చేయం. దే హౌఎవర్ రీప్రొడ్యూస్ ఓన్లీ ఇన్సైడ్ ది cells of the host organisms, which may be a bacteria, plant or animal. ఎందుకు అంటే వీటికి ఉండే క్యారెక్టరిస్టిక్స్ దీనికి ఉండదు. అది ఏంటి అంటే ఇది ఓన్లీ సెల్ లోపల ఉన్నప్పుడు మాత్రమే తనలాంటి ఇంకొకరిని రీప్రొడ్యూస్ చేయగలదు. అంటే హోస్ట్ సెల్లో మాత్రం. ఆ హోస్ట్ ఎవరైనా కావచ్చు, బ్యాక్టీరియా అయినా అవ్వచ్చు, హ్యూమన్ అయినా అవ్వచ్చు, ప్లాంట్ అయినా అవ్వచ్చు, plant or animal. Some of the viruses are shown in 2.5 virus. ఓకే, ఇది వైరస్. ఇది చాలా చూడడానికి డేంజరస్ ఉంది కదా. ఏదో బోల్ట్ స్ప్రింగ్లా ఉంది, నెట్ బోల్ట్. ఓకే, సో దాన్ని మైక్రోస్కోప్తోనే చూడగలం, కానీ ఆ క్యారెక్టరిస్టిక్ వల్ల దాన్ని మైక్రోస్కోపిక్ ఆర్గానిజంగా కన్సిడర్ చేయం. విచ్ మే బి బ్యాక్టీరియం, ప్లాంట్ or animal. Some of the viruses are shown. Common ailments like cold, ఇన్ఫ్లుయెంజా అంటే ఫ్లూ, అండ్ మోస్ట్ కాఫ్స్ ఆర్ కాజ్డ్ బై వైరస్. మనకి నార్మల్గా కోల్డ్ వస్తుంటుంది కదా, జలుబు చేయడం కానీ, కాఫ్, దగ్గు కానీ, ఇవన్నీ వైరస్ వల్లే వస్తుంది. ఇలాంటి
కారణం వచ్చి వైరస్. సీరియస్ డిసీజెస్ లైక్ పోలియో అండ్ చికెన్ పాక్స్ ఆర్ ఆల్సో కాస్డ్ బై వైరస్. మనకి కోల్డ్ కాఫ్ అనేది వైరస్ ద్వారా వస్తుంది అని ఈజీగా గుర్తుండిపోతుంది. మనకు వైరస్ ద్వారా వచ్చే అదర్ డిసీజెస్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవి అడుగుతారు ఎగ్జామ్లో. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కన్ఫ్యూజ్ చేస్తారు. బ్యాక్టీరియాలో వచ్చే డిసీజ్ ఏంటి, వైరస్ వల్ల వచ్చే డిసీజ్ ఏంటి, ప్రోటోజోవా వల్ల వచ్చే డిసీజ్ ఏంటి, ఆల్గే వల్ల, అలా మిక్స్డ్గా వచ్చే డిఫరెంట్ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ వైరస్ వల్ల వచ్చే డిసీజ్ మనకు కంటికి కనిపించని వైరస్, హోస్ట్ సెల్ లోపల మాత్రమే ఉండే వైరస్ వల్ల వచ్చే వర్క్ అయ్యే వైరస్ వల్ల వచ్చే డిసీజ్ ఏంటంటే పోలియో. కొంతమంది బోధకాలు వేసుకొని పెద్ద కాలు ఏనుగు కాళ్ళలా ఉంటుంది కదా, పోలియో. అది చికెన్ పాక్స్ అమ్మవారు ఉంటారు కదా, అది వైరస్ వల్ల వస్తుంది అన్నమాట. మన కంటికి కనిపించేది కాబట్టి దానికి రీజన్ మనము దేవుడు, అమ్మవారు అని అనుకుంటే వస్తామేమో. గుర్తుపెట్టుకోవడానికి అలా చెప్తున్నాను. వైరస్ ఎందుకు మన కంటికి కనిపించదు కాబట్టి అది చికెన్ పాక్స్. ఇంకొకటి పోలియో. ఇది కూడా పోలియో డ్రాప్స్ మనం చిన్నప్పుడు వేసుకుంటాం కదా, మన ఊహకి తెలియనప్పుడు మనకు కనిపించకుండా వైరస్. పోలియో, చికెన్ పాక్స్ ఈ రెండు కూడా వైరస్ వల్ల వస్తుంది. డిసీజెస్ లైక్ డైసెంటీరియా అండ్ మలేరియా ఆర్ కాస్డ్ బై ది ప్రోటోజోవన్స్. ప్రోటోజోవా అంటే మనకి ఏమి గుర్తురావాలి, ఏపీ అమీబా ప్రోటోజోవా వల్ల వచ్చే డిసీజ్ ఏదంటే డైసెంటైరా అండ్ మలేరియా. మలేరియా దోమల వల్ల వస్తుంది అంటాం, కానీ అందులో ఒక ప్రోటోజోవా ఉండి అది మనకి వచ్చేలా చేస్తుంది. దోమ అనేది ఉండి ఆ ప్రోటోజోవాని మనలోకి వచ్చే డిసీజ్ని కలిగించడానికి ఒక వెక్టర్ వాహకంలాగా పనిచేస్తుంది. కానీ యాక్చువల్గా మలేరియా మనకి కలిగించేది ప్రోటోజోవా. ఫోటోలో మాల వేసుకొని ఒక ఫోటో తీసుకుంటాం. మలేరియా మాల వేసుకున్నప్పుడు కొంచెం స్పెషల్. ఇప్పుడు మనం మాల వేసుకుంటాం, మామూలుగా పూల మాల అలా ఉంటాం కదా, ఏదైనా పెళ్ళిళ్ళకి అలా స్పెషల్ ఫంక్షన్స్ అప్పుడు మాల వేసుకుంటాం. అలా వేసుకొని ఫోటో తీసుకుంటాం. ఇంకొకటి డైసెంటీరియా. అప్పుడే ఏం చేస్తాము, ఫోటో తీసుకొని మంచిగా రెడీ అయినప్పుడు తీసుకుంటాం. అలాంటి సిచ్యువేషన్లోనే 2 సార్లు సెంట్ కూడా కొట్టుకుంటాం. డై అంటే 2 అనుకోండి, సెంట్, డైసెంటీరియా. 2 సార్లు సెంట్ కొట్టుకొని మాలేసుకొని ఫోటో తీసుకుంటాం. ప్రోటోజోవా వైరస్ అంటే మన కంటికి కనిపించదు కాబట్టి, మన కంటికి కనిపించదు అంటే ఏంటి, చికెన్ పాక్స్, తర్వాత పోలియో. మనకు తెలియని వయసులో పోలియో డ్రాప్స్ వేసుకుంటాం, మన కంటికి కనిపించకుండా ఆ చికెన్ పాక్స్ వస్తుంది కాబట్టి అఫ్కోర్స్ వైరస్. ఇక్కడ ఫోటో అంటే మానేసుకుంటాం. డైసెంట్ 2 సార్లు సెంట్ కొట్టుకుంటాం. are caused by the protozoans, whereas typhoid and tuberculosis are bacterial diseases. ఈ బ్యాక్టీరియా డిసీజెస్ ఏంటంటే
టీబీ మనకు తెలుసు, టీబీ ట్యూబరిక్యులస్ డిసీజ్, ట్యూబరిక్యులస్, బ్యాక్టీరియా, తర్వాత టైఫాయిడ్. 2 టీతో స్టార్ట్ అవుతుంది. ఒక టైప్ ఆఫ్ టీబీ బ్యాక్టీరియా. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే బ్యాటరీ టైపు ట్యూబ్ లాగుంది అని గుర్తుపెట్టుకోండి. బ్యాక్టీరియా అంటే బ్యాటరీ అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే బ్యాక్టీరియాలో టీ ఉంది, టైఫాయిడ్లోనూ టీ ఉంది, టీబీలోను, ట్యూబరిక్యులస్ దీంతో కూడా టీ ఉంది. అయినా గుర్తుపెట్టుకోవచ్చు. లేదు అంటే బ్యాక్టీరియా, టైఫాయిడ్, బ్యాక్టీరియా అంటే బ్యాటరీని గుర్తుపెట్టుకోండి. బ్యాటరీ టైప్ వచ్చి ట్యూబ్లో ఉంది. ఇదొక ట్యూబ్లో ఉండే బ్యాటరీ అని అనుకుందాం. ఓకే, బ్యాటరీ టైప్ వచ్చి ట్యూబ్. You have learnt about some of these microorganisms in class 6 and 7. వీటిలో కొన్ని ఆర్గానిజమ్స్ మన గురించి మనం 6th, 7th చదువుకున్నామని ఇచ్చాడు. ఫస్ట్ వాడు ఏమేమి ఇచ్చాడు? వైరస్, మన కంటికి కనిపించదు అంటే పోలియో, తర్వాత మన కంటికి కనిపించకుండా జరిగేది ఇంకొకటి ఏంటి అంటే చికెన్ పాక్స్. వైరస్. రెండోది వచ్చి ప్రోటోజోవా. ప్రోటోలు ఎప్పుడు తీసుకుంటాం? మాల వేసుకున్నప్పుడు, 2 సార్లు సెంట్ కొట్టుకున్నప్పుడు డైసెంటియా. తర్వాత మూడోది వచ్చి బ్యాక్టీరియా. బ్యాటరీ టైప్ వచ్చి టైప్ అంటే టైఫాయిడ్. బ్యాక్టీరియా టైప్ వచ్చి ట్యూబ్ టైప్ అన్నమాట. ట్యూబర్క్యులో, టీబీ. ఇప్పుడు ఆల్గే గురించి ఇవ్వలేదు మనకి. వీటిలో నుంచి మనకి ఇంకా ఆల్గే వీటి గురించి ఏమి ఇవ్వలేదు మనకి. ఆల్గేకి ఎగ్జాంపుల్స్ వచ్చి స్పైరోకోరా, చాలా ఘోరంగా చేంజ్ అవుతారు. ఇంకా మోనాస్. 2 టైప్స్ ఒకేలో ఉన్న 2 టైప్స్ ఒకే పర్సన్లో ఉంటుంది. ఓకే.